ఎండాకాలంలో సల్లగుండే జాగలకు, ఆనాకాలంలో ప్రాజెక్టులు, డ్యాములు, జలపాతాల తానికి, చలికాలం వస్తే ప్రకృతి అందాలు చూస్తానికి శీతం పోతుంటారు టూరిస్టులు. సెలవులు దొరికితే చాలు చాలా మందికి ఊటీకి పోదామా, కొడైకెనాల్ పోదామా, సిమ్లాకి చెక్కేద్దామా, లేదంటే అట్లా కాశ్మీర్కి పోదామా అని పిలాండ్లు గీస్తుంటారు. గన్నిగనం పైసలు పెట్టి గంత దూరం పోవాలనా? మన తనాసుంటి అందాలు లేవా? ఏడున్నాయి మరి అంటుర్రా. ఇక చూడర్రే. ఎత్తైన కొండలు, ఆటిని దాక్కుతున్నట్టుండే మబ్బులు, పచ్చటి అడవి, నడుమిట్లకెళ్లి నాగుపాము లెక్క నల్లటి తార్ రోడ్డు, గుట్టల నడుమ పల్లెలు, షేన్ల కాడ మంచెలు. ఏమన్నున్నదా? ఇదేదో ఉత్తర భారతంలో ఉండే టూరిస్ట్ జాగే అనిపిస్తుందిలే, కాని కాదు. పక్కా మన అడవుల జిల్లా ఆదిలాబాద్ అందాలు ఇవన్నీ. చలికాలంలో కండాల ఏరియాకు పోతే కాశ్మీర్లో ఉన్నామా అనిపిస్తుంది పక్కా. పొద్దుగాల కొండలు, అడవులను కప్పేసే మంచు దుప్పటి అందాలు చూస్తానికి 2 కళ్ళు జాలే అనుకో రాదున్రే. చలో ఎంత మంచి లొకేషన్ చూసినాక ఊకుంటారా? ప్రీ వెడ్డింగ్ షూట్లు, బుడ్డ సినిమాలు, రీల్స్ చేస్తానికి శీతం లైన్లు కడుతున్నారు. అందాలన్నీ కెమెరాలకు గుంజుడే గుంజుడు. ఆగో గీ అక్కలు చూడుండ్రి, ప్రకృతి అందాల నడుమ మేము అని సెల్ఫీ తీసుకుంటుండ్రు. ఇక్కడ మంచి సీనరీ, ఫాగ్ ఇట్లా మంచిగా ఉంటుందని. ఇప్పుడు టైం 9 అవుతున్న సీనరీ కూడా ఇట్లా లైక్ 7 o'clock లాగానే ఉంది. ఇంకా అంతే, లొకేషన్ బాగుంది కదా, గ్రీనరీ అనేసి. ఏదో అట్లా వచ్చి ఇట్లా పోయినమా అని కాకుండా పొద్దంతా ఇన్నే ఉండి అంతా తిరిగి చూస్తానికి వచ్చేటోళ్ళు కొందరైతే, షూటింగ్ చేస్తానికి వచ్చేటోళ్ళు ఇంకా కొందరు. వీళ్ళైతే మంచిగా డేరా వేసుకున్నారు. పో మార్నింగ్ వ్యూ చాలా బాగుంటుంది, అందుకని నైట్ క్యాంప్ వేసాము ఇక్కడ. పొద్దుగాల సీనరీ మంచిగా ఉంటదని రాత్రి వచ్చి ఫైర్ క్యాంప్ వేసిండ్రంటే చూడుండ్రిగా ఏ తీర్లుంటదో. వరంగల్, కరీంనగర్, హైదరాబాద్ నుంచి వెళ్ళి బొచ్చడు మంది వస్తుంటారు. తీర్వాటం ఉంటే అట్లా పోయిరాన్రి మరి.